హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన కిచెన్ లో మైసూర్ బోండాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ మైసూర్ బోండాని మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. కావాలి అంటే గోధుమ పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా మైసూర్ బోండాలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఈ బోండాలు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగుని ఇలా మెత్తగా చిలికి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసేసాను. నెక్స్ట్ కొంచెం నూనె వేసేసి ముందు విస్కర్తో ఇలా బాగా కలపాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవ్వాలి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పిండి వేసి కలుపుతున్నాను. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఆ తర్వాత వేడివేడి నీళ్లు పోసి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను కదా, మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. మైసూర్ బోండా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా వేడి నీళ్లు వేసి కలుపుకోవడం వల్ల బోండాలు చక్కగా ప్రిపేర్ అవుతాయండి. అలాగే త్వరగా పులుస్తుంది కూడా. పిండి కూడా టైం లేదు అనుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసి 1 గంట పక్కన పెట్టాము అంటే పిండి త్వరగా పులుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత కొంచెం అల్లం ముక్కని, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కరివేపాకు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పిండిలో వేసి ఇలా కలుపుకోవాలి. పిండిని కనీసం ఒక 10 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా బీట్ చేసి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా బాగా బీట్ చేసి కలుపుకోవడం వల్ల మైసూర్ బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత అంతా కూడా చక్కగా సర్దేసి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్లు పోసాం కాబట్టి పిండి త్వరగానే పులుస్తుంది. టైం లేదు అన్నప్పుడు ఇలా వేడి నీళ్లు వేసి కలుపుకోవాలి. ఒకవేళ టైం ఉంది అంటే నార్మల్ నీళ్లు పోసి కలుపుకొని ఒక 2-3 గంటల పాటు పిండి పులియ పెట్టాము అంటే చక్కగా ప్రిపేర్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి పులవాలి. ఇప్పుడు కలపకుండా చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా ఒక వైపు నుంచి పిండి తీసి వేడివేడి నూనెలో వేసాము అంటే బోండాలు చాలా బాగా వస్తాయండి. ఈలోపు స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె కూడా బాగా వేడైంది. నూనె వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇలా నూనెకి తగినన్ని బోండాలు వేసేయాలి. ఎలా వేసినా కానీ ఈ బోండాలు చక్కగా రౌండ్గానే వస్తాయండి. పిండి కలుపుకుంటే చక్కగా మనం పిండి ఎలా వేసినా కానీ నూనెలో ఇవి రౌండ్గానే వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసి అంతా కూడా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నూనెకి తగినన్ని వేసేసాను. ఇప్పుడు గ్యాస్ని కొంచెం మంట పెంచేసి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నేను మైసూర్ బోండాలు వేసాను కదండి, ఇదే పిండితో కావాలి అంటే చిట్టి పునుగులు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు వెంటనే వీటిని పక్కకు తీసేయాలి. చూశారు కదా మైసూర్ బోండాలు ఎంత బాగా వచ్చాయో. ఇలా పెరుగు వేసి ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ వెంటనే వేయకుండా కాస్త నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మళ్ళీ నూనెకి తగినన్ని బోండాలు వేసేయాలి. ఇలా వేసేసి వీటిని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేసి పక్కకి తీసేయాలి. మైసూర్ బోండాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ మైదా పిండి వేసి అలాగే పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి. మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే పుల్లటి పెరుగులో గోధుమ పిండి వేసి చేసినా కానీ చాలా బాగా వస్తాయి. పిండి కలుపుకునే విధానాన్ని బట్టే మైసూర్ బోండాలు ప్రిపేర్ అవుతాయి. చూసారు కదా, ఇవి కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. మైసూర్ బోండాలు ఇలా ప్రిపేర్ చేస్తే నూనె కూడా ఎక్కువ లాగవండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను పల్లీ చట్నీని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇక్కడ చూడండి, మైసూర్ బోండా లోపల వరకు కూడా చక్కగా ఉడికింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.